విషయాన్ని గుర్తించాలా. ఇద్దరు ముఖ్యమంత్రులు ఇక్కడ ఉన్నారు. నేను వారిని కోరేది ఏంటంటే, నేను రాజకీయమైన కోరికలు కోరను, ఎప్పుడు ఏ పని కూడా అడగను కూడా. మామూలు అయ్యా, పరిపాలనలో తెలుగు భాషకు మంచి ప్రోత్సాహాన్ని ఇవ్వండి. ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనే ఇవ్వండి. మరి వాళ్ళకి ఏమన్నా అర్థం కాని వాళ్ళు ఎవరు ఉంటే, ఇంగ్లీష్ వాళ్ళు ఉంటే ఒక కాపీ వాళ్ళకి వేయండి. మన ఒక ఆయన మహానుభావుడు చెప్పాడు, సార్ ఎందుకు అట్లా అంటున్నారు మీరు, ఒక కాపీ తెలుగులో వేస్తున్నారు కదా. భిక్ష అదేమన్నా? తెలుగుదేశం ఇది. తెలుగుదేశం పార్టీ కాదు, ప్రదేశం. తెలుగువారి మనం తెలుగులో సంప్రదించుకోవాలా, తెలుగులో పరిపాలించుకోవాలా, మాట్లాడుకోవాలా. అందుకని వారు ముఖ్యంగా ఇద్దరు చొరవ తీసుకుంటున్నారు ఇప్పుడు చాలా వరకు. ఇంకా తీసుకెళ్లి తెలుగు భాషకు ప్రాముఖ్యతను బాగా పెంచే విధంగా కృషి చేయాలని చెప్పని నేను వారిని కోరుతున్నాను. వారిద్దరు కూడా రామోజీరావు గారి అభిమానులే. ఆ అభిమానాన్ని నిరూపించుకోవడానికి ఈ తెలుగు భాష ఒక మంచి పరికరం అని చెప్పని నేను కోరుతూ, తెలుగు భాషకు వారు మంచిగా ప్రోత్సాహాన్ని ఇస్తారని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. భాష పోతే మన శ్వాస పోయినట్టే. తెలుగు పోతే మన వెలుగు కనపడదు బయట. అందుకని దయచేసి తెలుగును అందరూ ఇంటిలో, వీధిలో, గుడిలో, బడిలో, అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష అవుతుందో అమ్మ భాషలోనే మాట్లాడండి. ఈ మమ్మీ డాడీ, ఈ బీడీ జాడీ కేడీ ఇది వదిలేయండి. వదిలేసి అమ్మా అంటే ఎంత ప్రేమ చెప్పండి. మమ్మీ అంటే బూతిలో నుంచి వస్తుంది, అమ్మ అంటే హృదయంలో నుంచి వస్తుంది. నేను అమ్మను కోల్పోయిన దురదృష్టవంతుడి చిన్నప్పుడే, 13 నెలలకే. అమ్మ అంటే నాకు ఎంతో హృదయ ఆవేదన కలుగుతుందో నేను చెప్పలేను. అలాంటి అమ్మ తర్వాత మనం ప్రేమించాల్సింది అమ్మ భాషను. ఈ భాషను మనం అందరం కలిసి ఇంటిలో, వీధిలో, గుడిలో, బడిలో, ఒడిలో, అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష అవుతుందో దాన్ని ప్రోత్సహిస్తే అది కూడా ఒక మంచి నివాళి అవుతుంది రామోజీరావు గారికి అని చెప్పని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఇతర భాషలు నేర్చుకోవద్దని నేను చెప్పను. ఫస్ట్ మదర్ టంగ్, దెన్ బ్రదర్ టంగ్, లేటర్ ఎనీ అదర్ టంగ్. ముందు మన భాషను నేర్చుకుందాం, తర్వాత పరాయి భాషలు పక్కన ఉన్నట్టే పొరుగు భాషలు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, మరాఠీ, అస్సామీ, పంజాబీ, భోజ్పురి, మనకి ఎన్నో భాషలు ఉన్నాయి. ఆ భాషలన్నీ వాటి రెండు గౌరవిద్దాం, నేర్చుకుందాం. తర్వాత అవసరం కూడా ఉంటుంది. ఇంగ్లీష్ కూడా నేర్చుకుందాం తప్పనిసరిగా. ఇంగ్లీష్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్ వాడు కావద్దు, ఇంగ్లీష్ నేర్చుకోండి. అదే నేను చెప్పేది సలహా. దాంతోపాటు మనం హిందీని కూడా నేర్చుకోవాలా. హిందీని వ్యతిరేకిస్తే అర్థం లేదు. దేశంలో మనం ఇంకా ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే, రాష్ట్రం నుంచి దేశ స్థాయికి వెళ్ళాలంటే ఆ భాష కూడా నేర్చుకోవడం చాలా అవసరం అని ఈ సందర్భంగా భాషా విషయం వచ్చింది కాబట్టి మీకు మనవి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చి కుటుంబ సభ్యులు నన్ను పిలిచి ఈ మహా నిఘంటువుని ఆంగ్లం నుంచి తెలుగుకి అనువదించే నిఘంటువుని నా చేత విడుదల చేయించేందుకు కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాను.